సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికి శనార్థులు, మంచిగున్నారా? నేను ఇంకో అంజలిని. మా వానికి మా అంజలికి ఏదో పనున్నదని ఇలా ఊరికి పోయిర్రు. అట్లా పోతూ పోతూ ఇలా గరంగర వార్తలు నువ్వే చదవాలి అంజలి అంటే నేను వచ్చిన. ఇక చలో వార్తలకు పోయే ముందు హెడ్లైన్స్ చూద్దాం. 116 రూపాయలకే మేకపోతు ఆఫర్ పెట్టిన రాజేషు. 116 రూపాయలకే మేకపోతు. అప్పుడే మొదలైనాయి బతుకమ్మ సంబరాలు. మస్తు ఆడిపాడిర్రు పాలమూరు అక్క చెల్లమ్మలు. ఆ ట్రాక్టర్ కు డీజిల్ కొట్టామంటున్నారు బంకోళ్ళు. ఏం చేస్తారో మరి మున్సిపల్ ఆఫీసర్లు. వానల కూడా మస్తు స్పీడ్ తో తోలుతున్నాడు ఆటోను. ఇక ఎట్టదన్నాలా ఈ డ్రైవర్ అన్నాను. వీళ్ళిద్దరు మార్చుకున్నారు దండలు. వయసుతోని పని లేకుండా అయ్యారు ఆలు మోగలు. తెలంగాణలో పెద్ద పండగ అంటే దసరే. 10 రోజులు బతుకమ్మ ఆట పాటలతోని అమ్మలక్కలంతా మస్తు హుషారుగా ఆడతారు పాడతారు. 2 రోజుల్లో పెత్రమాస పండగ కూడా రాబోతున్నది కదా. ఉత్సవాలకు వేలయింది కదా. అంతకంటే ముందే మన గరంగరం ప్రేక్షకులకు బతుకమ్మ పండుగను పట్టుకొచ్చినాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా పోయొద్దాం పండక్కి. బతుకమ్మ పాటలు, చెల్లెమ్మల ఆట పాటలు, డీజే పాటలు, చెల్లెళ్ళ డాన్సులు. పూల పండుగకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిండ్రు పాలమూరు చెల్లెమ్మలు. ఇంతసేపు బతుకమ్మ చుట్టూ తిరిగి ఆడిందా, ఇప్పుడు కోలాటం ఆడుతూ డాన్స్. సూపర్ సూపర్ సూపర్. ఆరంభం అదిరిందిలే. ఆగ చూడండి, 100 మంది ఒక్కసారి ఆడి పాడుతుంటే స్టేడియం ఎట్లా దద్దరిల్లిపోయింది. కన్నుల పండుగ లెక్కున్నదిలే. మహబూబ్ నగర్ పట్టణంలో NSUA వాళ్ళు బతుకమ్మ సంబరాలు పెడితే డిగ్రీ కాలేజీ చెల్లెమ్మలు బతుకమ్మ వేర్చి ఆడి పాడిర్రు. ఒక్కొక్క పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ అని పాట పాడుతూ బతుకమ్మ చరిత్రను తెలిపిండ్రు. మరి పండుగకు 2 రోజుల ముందే బతుకమ్మకు ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిండ్రంటే రానున్న 10 రోజులు అమ్మలక్కల ఉత్సాహం మామూలుగా ఉండదు, మామూలుగా ఆడి పాడారు. తెలంగాణలో ఇటు రాజకీయాలలోనైనా అటు దేంట్లైనా ట్రెండింగ్లు ఉన్న జిల్లా ఏందయ్యా అంటే ఖమ్మం జిల్లాయే. ఏ జిల్లాకు లేనంత మంది 3 మంత్రులు ఉన్నారీడ. దినం 1-2 టూర్లు చేస్తారు. జనాలు అడగకముందే పనులు చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా మాకు కూడా 3 మంత్రులు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు కదా. అయితే ఒక్కసారి ఈ వార్త చూడుర్రి. అన్నున్న అల్లున్నోట్ల శనన్నట్టు తయారైంది ఖమ్మం మున్సిపాలిటీలో ముచ్చట. రాష్ట్రంలో ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చే ఆర్థిక మంత్రి ఈ జిల్లాకున్న ఖమ్మం మున్సిపాలిటీలో చెత్త ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించేందుకు పైసలు ఇవ్వకపోయేసరికి చూడండి ఎక్కడి ట్రాక్టర్లు అక్కనే ఎట్లా నిలిచిపోయినాయో. పాత బకాయిలన్నీ కడితేనే డీజిల్ కొడతామని యజమానులు అనేసరికి ఉద్యోగులంతా గమ్మునున్నారు. దాంతో ట్రాక్టర్లన్నీ ఎక్కడి అక్కనే మూలుగుతున్నాయి. ఇట్లా ఇటు పని లేనందుకు ఉద్యోగులు సెలవు తీసుకునేటట్టు లేదు. ఇప్పటికిప్పుడు సర్కారు పైసలు రిలీజ్ చేసేటట్టు లేకుండేసరికి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. మరి ట్రాక్టర్లలో చెత్త ఉన్నదో ఖాళీ అయినో గానీ అయ్యా ఖమ్మం జిల్లా మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల సార్లు జర మీరన్న ఆఫీసర్లకు ఫోన్ కొట్టి చెత్త పంచాది లేకుండా చూడండి అయ్యా. ఈ బండ్లేగానే ఇంటింటికి పోయి చెత్త తీసుకురాకపోతే ఇండ్లల్లో చెత్త వేరుకపోయి జనాలు ఇబ్బంది పడరు. అసలుకే మొన్న వరదలు వచ్చే, ఇప్పుడు పండగ రాబోతుండే. జర ఇటు నజర్ పెట్టుండ్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, ఖమ్మం, బెంగళూరు పోవడం జనాలకు ఏం తిప్పలా అనిపిస్తలేదు. కానీ ఊర్ల నుంచి వాళ్ళ పొలాల దగ్గరికి పోవడానికే మస్తు తక్లీఫ్ అవుతున్నది. కిలోమీటర్ దూరం ఉన్న పొలం కాడికి 5 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తున్నది. అది కూడా చెట్లు గుట్టలెక్కి పోతున్నారు. ఈడ ఈ రైతన్నలు జనాల బాధ చూడుర్రి ఎట్లున్నదో. నడుచుకుంటానైనా బండ్ల మీదనైనా ఈ బురదలకించే పోవాలే, ఈ బురదలకించే రావాలే. నడుముల లోతు నీళ్లున్నా అంతే సంగతులు, మోకాళ్ళ లోతు నీళ్లున్నా అంతే సంగతులు. ఇక రైల్లో వస్తే ఒక పావుగంట సేపు అటు దిక్కున్నోళ్ళు అటే ఆగాలే, ఇటు దిక్కున్నోళ్ళు ఇటే. అట్లని ఇదంతా ఒక్క ఊరోళ్ళ బాధే అనుకునేరులో 4-5 ఊర్లోళ్ళ పరిస్థితి అంతా గింతే ఉన్నది. పొలం కాడికి పోవాలంటే ఈ బ్రిడ్జి కిందికించే పోవాలన్నట, రావాలన్నట. 20 ఏండ్ల నుంచి ప్రతి ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం లీడర్లు వచ్చి కడతామంటున్నారట, ఓటేయించుకుంటున్నారట. మళ్ళీ ఇళ్ళని దేకిన వాళ్ళే లేరట. ఇక మొన్నటి వర్షానికి ఆయనతో ఆగమాగమైందట. ఏ చిన్న ఇబ్బంది, జ్వరాలు గానీ విష జ్వరాలు గానీ ఏమైనా వచ్చినా పోవాలంటే మాకు షార్ట్ కట్ దారి ఇదే. ట్రాక్ దాటిస్తా అంటే సడన్ గా గోల్కొండ ఎక్స్ప్రెస్ వచ్చేసి 10 గొర్రెలు చనిపోయినాయి. మా ప్రాణాలతోని చెలగాటం ఆడుతున్నారు అధికారులు. వరదల వల్ల పొలాలు కొట్టుకపోవడం అయింది, రోడ్డు కొట్టుకపోవడం
అయింది. మనిషి పోదానికి కూడా దారి లేదు అసలు. నా చిన్నప్పటి నుంచి చూసినా కూడా ఈ రాకపోకలు ఇబ్బంది అవుతుంది. మేము 2 కిలోమీటర్లు ఒడ్లు తోలుకపోవాలంటే ఈ మోరిల పట్టక ఈ మోరిలోకి వెళ్ళి దారి లేక 20 కిలోమీటర్లు మహిబా నుంచి అవతల నుంచి తిరిగి వస్తాను. పాపం విన్నరా నువ్వులా 2 కిలోమీటర్లకు పోయేదానికి 20 కిలోమీటర్లు తిరిగి వస్తున్నారట. మరి జిల్లా మంత్రులు సీతక్క సురేఖక్కలు ఎప్పుడు వీళ్ళకు బ్రిడ్జి కట్టిస్తారో వాళ్ళకే తెలియాలి. కానీ ఇక వీళ్ళ బాధ ఇట్లుంటే ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూడండి బాలింతను తీసుకొని ఎంత ప్రమాదకరంగా వాగు దాటినరో పాపం. వాళ్ళని చూస్తేనే పానం గజ్జును వణుకుతున్నది. ఎన్నంటింది అదృష్టం కొద్దీ అందరు బయట పడ్డారు. కానీ వామ్ము వామ్ము ఎక్కడి నీళ్లు ఎంత ఉధృతంగా వస్తున్నది, ఎట్లా దాటిండ్రు ఏందో పొర్రి దేవా. రావాలే బాబు రావాలే, ఆలోచించిన అశాభంగం. 116 రూపాయలకే మేకపోతు, 116 రూపాయలకే 3 కిలోల నాటుకోడి, 116 రూపాయలకే ఫుల్ బాటిల్ బాబు, ఫుల్ బాటిల్, 116 రూపాయలకే బీర్ల కాటన్ బాబు, బీర్ల కాటన్. దసరా ఆఫర్ బాబు, దసరా ఆఫర్, బంపర్ ఆఫర్. రావాలే రావాలే రావాలే. అగో 116 రూపాయలకు పావు కిలో మటన్ కూడా రాదు. అసవంటిది యాటేడికెంచి వస్తుంది, కోడి పుంజు యాడికెంచి వస్తుంది అంటే ఏదో కథలు పడుతున్నాడు రాజేషు. హలో వెంకటరెడ్డి చెప్పు, అంత మంచినా? ఏం మంచి అని చెప్పాలనయ్యా, నా పెద్ద పిల్లానికి పరిచయం పట్టిందని గోళీలు తెమ్మని ఫోన్ చేస్తే నా మతి మార్పు ఎక్కువై గోళీలు కొంటపోయి నా చిన్న పిల్లానికి ఇచ్చిన. ఇక నా మొగుడు తెచ్చిన గోళీలు వేసుకోకపోతే మంచిగా ఉండదని మోమాట పడి పీస్ అదే వేసుకున్నదా అట. ఇప్పుడు జ్వరం వచ్చింది. ఇక పిల్లలు ఇద్దరికి మంచిగా లేనప్పుడు నేను ఎట్లా మంచిగుంటే చెప్పు నువ్వు. ఆగు, నిన్ను మంచిగున్నావా అని అడిగిన చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. అసలు ఎందుకు ఫోన్ చేసినావో చెప్పు. అదే 116 రూపాయలకు యాటనిస్తానన్నమాట కదా. అవును, నాటుకోడి ఫుల్ బాటిల్ కూడా ఇస్తున్నా. మంచిది మంచిది, నా పేరు కూడా రాసుకో. కానీ ఏమన్నా తక్కువ చేయరాదు, ఇద్దరు పిల్లలకు జ్వరం వచ్చిన పేదోంది కదా. నిన్ను పిలిచి ఫ్రీగా ఇస్తానన్నా కూడా ఆఫర్ కింద 5 రూపాయలు రిటర్న్ ఇయ్యరాదు అంటావు. పెట్టే ఫోన్. ఏం మనుషులే ఏందో అడ్డమైన బీరాలు ఆడుతుంటారు. రావాలే బాబు రావాలి. అయ్యా రాజేషు, ఏందేమో ఆఫర్ అంటున్నావు, ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నావు. అమాసంజలి ఇవాళ నువ్వు వచ్చినవా? వానికి అంజలికి ఇద్దరికేమో పని ఉన్నదని చెప్తే నేను వచ్చినా గానీ ఏంది ఆఫరు? 116 రూపాయలకే మేకపోతు, 116 రూపాయలకే నాటుకోడి, 116 రూపాయలకే ఫుల్ బాటిలు, 116 రూపాయలకే బీర్ల కాటన్. పేరు రాపిస్తావు నువ్వు కూడా? అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలి తెలుసా. నువ్వు మేకప్ వేసినా కూడా ముఖానికి అతికినట్టు ఉండాలి. ఉన్నదా అట్లా? నేనేం అబద్ధం ఆడినా ఇప్పుడు? 116 రూపాయలకు మేక కాలు కూడా వస్తుందో రాదు, అసవంటిది మేకపోతే వస్తుందని ఎట్లా అంటున్నావు? అబ్బో వచ్చిందమ్మా అంజలి, 116 రూపాయలకే మేకపోతిస్తారా? దాని తోకేం కాదు. మేక తోక గీక అన్నవంటే మెడ మీద నుంచి గుద్దుదా ఏమనుకుంటున్నావో? ఇందాక నువ్వే అంటివి కదా 116 రూపాయలకే మేకపోతని, మళ్ళా మాట మారుస్తున్నావు. అంటే ఒక్క 116 ఇస్తేనే మేకపోతే ఇస్తానని అర్థమైందా నీకు? నాకేంది, ఎవరికైనా అట్లనే అర్థమైంది. నా మీసం మీద ఒట్టేసి చెప్తున్నా, మోసం అంటే ఏందో తెలియకుండా విరిగినోడిని అట్లాంటి నన్ను అవమానిస్తావా ఇట్లా? నీ సినిమా డైలాగులు పక్కన పెట్టి నీ 116 రూపాయల కథ ఏందో చెప్పు. ఇప్పుడు నువ్వు 116 రూపాయలు ఇచ్చినావు అనుకో, నీకు ఒక షిట్ ఇస్తాం. అట్లా 100 మంది దగ్గర 116 రూపాయలు తీసుకొని 100 మందికి కూడా షిట్టీలు ఇస్తాం. దసరా ముందు రోజు నాడు ఈ షిట్టీలన్నీ కలిపి లక్కీ డ్రా ఇస్తాం అన్నట్టు. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో మేకపోతు, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో నాటుకోడి, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో ఫుల్ బాటిల్, ఫోర్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకేమో బీర్ల కాటన్ ఇస్తాం. దసరా బంపర్ బోనాంజా ఇది. మరి లక్కీ డ్రాల పేరు వెళ్ళకపోతే? ఇప్పుడు కోడిని కొన్నామని చెప్పి దాని బొచ్చును కూర వండుకోలేం కదా, అట్లనే డ్రాల పేరు వెళ్ళకపోతే ఏం చేస్తాం, షిట్టి చింపి అవతల పడేస్తాం అంతే. అంటే మా 116 రూపాయలు? అబ్బో 116 రూపాయలతో మేడలు మొత్తం కట్టేస్తాం. మరి ఒకవేళ ఇప్పుడు ఆ డ్రాలా నీకు మేకపోతే వెళ్ళింది అనుకో, దాని కాస్ట్ ఎంత లేదన్నా కూడా 1000 రూపాయల కంటే పైనే ఉంటుంది. అప్పుడు 116 రూపాయలకు వచ్చినట్ట కాదా? అయినా దీంట్లో నువ్విచ్చే ఆఫర్ ఏమున్నది? మా చేతులు తీసి మా నెత్తి మీదనే పెట్టినట్టు. మరి లేకుంటే లక్కీ డ్రా పెట్టింది నేను లాస్ అయ్యేటందుక, ఆ మీద 16 రూపాయలు నా లాభమే తెలుసా. కోళ్ళకు చల్లిన గింజలు ఏరుకునే గలీజ్ గాను అయినావు. అయినా ఇసోంటి చెత్త ఐడియాలు ఎట్లొస్తాయి నీకు? అరే దసరా పండుగ అంటేనే సుక్క ముక్కకు ఎంత గిరాకుంటుందో తెలుసు కదా, అందుకే చాలా చోట్ల ఇట్లాంటి లక్కీ డ్రాలు ఉట్టుకొచ్చినాయి. ఒక దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నారు లక్కీ డ్రాకు, ఒక దగ్గర 50 రూపాయలు తీసుకుంటున్నారు. నీకేం తెలుసు? అబ్బో వాళ్ళ ఉపాయం మంచిగానే ఉన్నది, వాటిని చూసి నువ్వు చేసే వ్యాపారం మంచిగానే ఉన్నది. పో ఇట్లా 16 మిగిలించుకొని దసరా ఖర్చులు ఎలా దిద్దాం అనుకుంటున్నావా? నీ దగ్గర ఒక్కరు కూడా ఒక్క లాటరీ కొనకుండా చేస్తావు. అంత లేదమ్మా, ఏ లాటరీ కొన్నా ఇట్లాంటి లాటరీలు బరాబర్ కొంటారు.
ఆల్రెడీ బుక్ నిండిపోయింది, ఇంకొక నెంబరే ఖాళీ ఉన్నది, దానికోసమే తిరుగుతున్నా. అయిపోతుంది కాసేపట్ల. అవునా? అయితే నా పేరు కూడా రాయవా ప్లీజ్. ఈ నడుమ అదృష్టం నాకు దరిద్రం పట్టిన దానికంటే దండిగానే పట్టుకున్నట్టుంది. లక్కీ డ్రాలా పేరు వెళ్తే నాకే వెళ్తుంది. పేమెంట్ నీకు ఆన్లైన్లో పంపించాలా? పంపి ఎందుకు నవ్వుతున్నావు అసలు? చూసినావా, నీతోను కూడా లక్కీ డ్రా కొనిపించిన. వాస్తవానికి షిట్టీలు అయిపోలే, ఇప్పుడే మొదలైంది. ఫస్ట్ పేరు నీదే. దట్ ఈజ్ మై తెలివి. ఇంకొక 99 బాకీ ఉన్నాయి అంతే, అవి కూడా అమ్మేస్తా. చలో రెడీ. అర్రవలే బబుర్రవలే ఆఫర్ ఆఫర్. ఓ పిల్లగానికి లగ్గం చెయ్యాలంటే ముందు పెళ్లి చూపులు జరగాలి. అప్పుడు ముందు పెద్దోళ్ళకు నచ్చాలి. అటెంకా పిల్లగాడు చూసుకొని వాళ్ళు కూడా నచ్చింది అనాలి. ఇక ఆ తర్వాత ఇద్దరు ఈడు జోడు మంచిగా కుదిరిందా అని పెద్ద మనుషులు చూస్తారు. ఇద్దరు వయసు కొంచెం తక్కువ ఉంటే ఏం కాదు, కానీ మరీ ఎక్కువ ఉన్నదనుకో, ఏ మనుషులు మీరు, మరీ గింత పెద్ద ఈడుబడ్డ పిల్లగానికి ఇచ్చి లగ్గం చేస్తావా? రేపు పిల్లగాడు పుట్టేటాలకు ముసలోడు అయిపోడా పిల్లగాడు అంటుంటారు. కానీ అదే గీడో ఒక ఆడ చూడుర్రి, పిల్లగాని వయసు ఎంతున్నదో. అగో పెళ్లి పిల్లగాడన్నారు, ఈడనేమో తాత పెళ్లి దండ పట్టుకొని ఉన్నాడేది. కొంపదీసి ఇలా ఆచారంలా తాత పిల్ల మెడల దండేయాలని ఏమన్నా ఉన్నదా ఏంది అనుకుంటున్నారా? ఆహా, అట్లేం కాదు. ఈయననే పెళ్లి పిల్లగాడు, అందుకే పిల్ల మెడల దండేసిండు. చూసి పాపం పాడుగాను, పిల్ల చూస్తే సుక్క లెక్కన మెరిసిపోతున్నది. పిల్లగాడేమో ఈమెకు తాత లెక్కనున్నాడు, జుట్టు కూడా మొత్తం తెల్లబడ్డది. మరి గీనతో లగ్గం చేస్తున్నారేంది అంటే ఆ కారణాలు ఏందో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి ఇంట్లో సమక్షంలోనే ఇద్దరు దండలు మార్చుకొని ఒక్కటైనరు. ఇట్లా మరి వీళ్ళ పేర్లేందో వీళ్ళది ఎక్కడనో కానీ సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లి వైరల్ అవుతుండేసరికి ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధం లేదు తాత బ్రో, మనసుంటే చాలు అని కొందరు అంటుంటే పాపం ఈ పిల్ల పరిస్థితి ఏంది ఇప్పుడు అని ఇంకొందరు అంటున్నారు. ఒక్కో కాడ ఒక్కో వింతగా ఆనొస్తున్నది ఈ సోషల్ మీడియా పుణ్యమాని నాడు. ఏం చేస్తాం చూసుడు తప్పితే. కూరగాయలు అమ్మేటోళ్ళు ఎవరైనా ఆ టమాటా, బెండకాయ, బీరకాయ, పచ్చిమిరపకాయలు రావాలమ్మా రావాలే, అగ్గు అనుకుంటా అరుస్తుంటారు కదా అమ్మేటోళ్ళు. కానీ అదేందో గీడో కొందరు కూరగాయలను అట్లా అరిసి అమ్మకుండా పాటలు పాడుతున్నారు. ఇదేం చిత్రం మరి? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, డైరెక్ట్ పాటనేనండి. వరే భలేగా వాడినరులే పాట. ఇంత కూడా ఓవర్లాప్ కాకుండా ఒకరు వాయిస్ ఒకరు, మళ్ళీ ఒక్కొక్కరు కాలర్కు 3 మైకులు పెట్టిర్రు. మరిగా తలగా యూట్యూబ్ ఛానలే ఉన్నదో లేకుంటే కూరగాయలు అమ్ముడే కాకుండా వీడియోలు పెట్టి కామెంట్లు చదువుకుంటేనే కమాయిస్తున్నారో కానీ ఇంటర్నెట్లో. ఆలు అయింది అగ్వా బెండకాయ పిలుస్తుందిరా బావా అన్నట్టు మంచి పాట కైకచ్చి కూరగాయల మీద భలే పాట పాడిర్రు. కరోనా వచ్చిపోయిన కాంచి కళాకారులందరూ బయట పడుతున్నారు సోషల్ మీడియాలో. ఇట్లా ఇదివరకంటే ప్రోగ్రాంలు పెట్టి మైక్ చేతికిస్తేనే 10 మందికి తెలిసేది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియో తీసుకోవచ్చు, ఇంటర్నెట్ లో పెట్టుకోవచ్చు. మరిగా ఈ పాటని ఎవరన్నా డైరెక్టర్ కింద చూస్తే డైరెక్ట్ కాపీ కొట్టి సినిమాలో పెట్టుకుంటాడు కావచ్చు కదా. అసలే కాపీ మాస్టర్లు ఎక్కువైపోయాయి ఈ మధ్య. వాన పడుతున్నప్పుడు ఏ బండి నడిపేటోళ్ళైనా, అంటే అది బైక్ అయినా, ఆటో అయినా, కార్ అయినా, లారీ, బస్సు, ఇట్లా ఏదైనా సరే జర్ర మెల్లగా పోతుంటారు. ఎందుకంటే ఏడన్నా రోడ్డు మీద గుంతలుంటే కనబడయనో, లేకపోతే ముంగట అద్దం మీద నీళ్లుండి యాక్సిడెంట్ అవుతుందనో, ఇంకా టైర్లు గిట్లా జారుతాయనో. కానీ అదే గీడో కాడ ఓ ఆటో డ్రైవర్ చూడుర్రి, వాన పడుతున్నా కూడా ఎట్లా పోతున్నాడో. చూస్తున్నారా ఎంత స్పీడ్తో పోతున్నదో ఈ ఆటో. కార్ రేసింగ్ పోటీలు పెడితే రయ్య పోయినట్టు ఈ ఆటోను కూడా రోడ్డు మీద అంతే స్పీడ్తో అట్లా రయ్యి అని పోనిస్తున్నాడు. అడ్డం ఏదైనా వెహికల్ వస్తే రోడ్డుకు అటుకోసకపోతున్నాడు, ఇటుకోసకపోతున్నాడు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అన్నిటిని దాటుకునే పోనిస్తున్నాడు. అసలే ఆటోకు 3 పయ్యలు ఉంటాయి. జిర్రంతో టైర్ లేచినా అంటే బోర్ల పడి పల్టీలు కొడుతుంది. అప్పుడు ఆ డ్రైవర్ బతుకుడు కూడా కష్టమే, అయినా కూడా అట్లనే పోనిస్తున్నాడు. రోడ్డు మీద గుంతలుండి అవి ఇట్లా నీళ్లు గిట్లుంటే కానక దాంట్లో ఆటో టైర్ పడ్డదే అనుకో, ఏంది పరిస్థితి? ఆగో అంటనే ఉన్నాము, గుంతల టైర్ పడి ఎట్లా నీళ్లు జిల్లినాయో చూడండి. బెంగళూరులో జరిగింది ఇది. ఓ దిక్కు వాన పడుతూనే ఉన్నది, ఇంకో దిక్కు ఆటో డ్రైవర్ ఇంత స్పీడ్తో మోనిస్తున్నాడు. ఇక దీన్ని చూసిన ఒక పోలీస్ అయినా బైక్ మీద ఫాలో అవ్వకుండా రన్నింగ్ కామెంటరీ చేసిండు. మరి ఈ ఆటో నెంబర్ను బట్టి డ్రైవర్ ఎవరో తెలుసుకొని ఏం చేస్తారో, ఎంత ఫైన్ వేస్తారో పోలీసులు. కానీ ఇంకోసారి ఏ డ్రైవర్ కూడా ఇట్లా నడపకుండా చేయాలి సార్, అట్లాంటి పనిష్మెంట్ ఇవ్వండి. లేకుంటే ఏంది మరి యాక్సిడెంట్లు కావు, ఇట్లాంటి వాళ్ళు చేయంగా అవతల వాళ్ళకి కూడా తిప్పలే కదా. ఇవల్ల ఇలాంటి గరంగన వార్తలు మళ్ళీ చెప్సోర్లా మళ్ళా కలుద్దాం. ఉంటా మరి, నమస్తే.